హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈజీ వేలో చేసుకోగలిగే 2 రకాల పిండి వంటలను మీతో షేర్ చేసుకుంటున్నాను. పండగ అంటేనే ఇంట్లో పనులు, హడావిడి, ఈ బిజీలో కూడా మీరు సులువుగా చేసుకోగలిగే పిండి వంటలు చూపిస్తానండి. అవి మినప సున్నుండలు, అలాగే కరకరలాడే ఆంధ్ర స్టైల్ పప్పు చెక్కలు. ముందుగా మనం మన తెలుగువారి మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని 1 మినిట్ పాటు హీట్ చేయాలి. వన్స్ ప్యాన్ హీట్ అయ్యాక ఒక కప్పు వరకు పొట్టులేని సాయ మినపగుళ్ళు వేసుకోండి. ఇందులోనే ఒక కప్పు పొట్టుతో ఉన్న మినపప్పు వేసుకోవాలి. ఈ రెండు కలిపి 2 కప్పుల వరకు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా కనీసం 15 నుండి 20 నిమిషాల వరకు వేయించాలి. గింజ లోపల వరకు వేగి అప్పుడే మనకి సున్నుండల రుచి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పొట్టు ఉన్న మినప్పప్పు తీసుకున్నాం కదా. ఇలా ఎందుకు తీసుకున్నామంటే మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు నల్ల మినుములు తీసుకుని వాటిని వేయించి తిరగలు పట్టేవారండి. తర్వాత వాటిని చెరిగి మిల్లు పట్టించి వీటితో సున్నుండలు చేసేవారు. కానీ ఇప్పుడు మన బిజీ షెడ్యూల్తో ఆ విధంగా చేయడానికి వీలవ్వదు కదా. అలాగే అన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి ఇలా చేసినా కానీ ఆ టేస్ట్ వస్తుందండి. అంతేకాకుండా పొట్టు మినపప్పు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు యాడ్ అవుతున్నాయి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనకి కమ్మని వాసన వస్తుందండి. అలాగే ఇవి రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి. అప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేయాలి. ఈ బియ్యం వేయడం వల్ల సున్నుండ తింటున్నప్పుడు నోటికి అంటుకోకుండా చాలా బాగుంటుందండి. ఇవి 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఈ హీట్కి బియ్యం త్వరగా వేగిపోతాయి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని ప్యాన్లో ఉంచితే ఇంకా కలర్ మారిపోయి టేస్ట్ బాగుండదండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి బరకగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్లా మాత్రం చేసుకోకూడదు. ఈ పౌడర్ని వెడల్పాటి పళ్ళెంలో తీసుకుని బెల్లం తురుము కలుపుకోవాలి. ఈలోపు 2 కప్పుల మినపప్పుకి 1 కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ నెయ్యిని వేడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 కప్పుల బెల్లం తురుము వేయాలి. 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ తీపి ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకో పావు కప్పు వరకు వేసుకోవచ్చు. ఒకసారి ఈ బెల్లం తురుము అంతా పిండిలో కలిసేటట్లు ఇలా చేత్తో కలిపి ఇదంతా మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని టేస్ట్ చూసుకుని తీపి సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్లు బెల్లం తురుముని యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మీరు స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా నెయ్యి వేసి సున్నుండలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు సున్నుండలు చుట్టుకోవడానికి బాగా వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు చుట్టుకోవాలి. ఇక్కడ నెయ్యిని వేడి చేసిన తర్వాతే పిండిలో కలపాలండి. ఇలా సున్నుండ చుట్టుకోవడానికి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ సున్నుండల్ని మీకు నచ్చిన సైజులో గట్టిగా చుట్టుకుని పెట్టుకోవాలి. ఇవి మనకి నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ పండగకి స్టోర్లో కొన్నవి కాకుండా మీ చేతులతో మీరు నేను చెప్పిన విధంగా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రుచి చూపించండి. మా ఇంట్లో అయితే భోగి పండుగ రోజు తలస్నానం చేసి ఈ సున్నుండల్ని మొదటగా తింటామండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ ఎగ్జాక్ట్గా చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయండి. మంచి స్వీట్ రెసిపీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ పిండి వంటలో భాగంగా ఆంధ్ర స్టైల్లో పప్పు చెక్కలు చూపించబోతున్నాను. ఈ చెక్కలు చాలా కమ్మగా క్రిస్పీగా ఉండి టేస్ట్ అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ పప్పు చెక్కలు పండగలప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్ బాక్స్లోకి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒకసారి కడిగి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు త్వరగానే నానుతుంది కాబట్టి 1-2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పప్పు చెక్కలు చేయడానికి ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 కప్పులు బియ్యం పిండి అంటే సుమారుగా 400 గ్రామ్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇక్కడ నేను స్టోర్లో కొన్న పిండినే వాడుతున్నానండి.
2 కప్పుల బియ్యం పిండికి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను కదా. మీ టేస్ట్‌కి తగ్గట్టు పప్పులనేవి తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1.5 కప్పుల వరకు వాటర్ వేయాలి. 2 కప్పుల బియ్యం పిండికి 1½ కప్ వాటర్ తీసుకోవాలి. ఇవి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి. ఈ మెజర్మెంట్స్తో మీరు పిండిని కలుపుకుంటే చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఈ వాటర్లో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఈ రెసిపీకి సాల్ట్ మీరు తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. తర్వాత 2 టీ స్పూన్స్ కట్ చేసుకున్న కరివేపాకు, మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ అంతా తీసేసి ఇందులో వేయాలి. ఇక్కడ మీరు 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ ఆయిల్ కానీ వేయండి. నాకైతే ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతుంది కదా, మంటని లో ఫ్లేమ్లో పెట్టి బియ్యం పిండిని యాడ్ చేయండి. ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి మూత పెట్టేయాలి. ఇది మొత్తం కలిసేటట్లు మిక్స్ చేయనవసరం లేదు, ఎందుకంటే ఈ వేడికి పిండిని 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేయాలి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పును మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో చల్లటి నీరు తీసుకుని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే పిండి వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలపడానికి కష్టమవుతుంది కదా. ఇలా చేతిని ఒకసారి వాటర్లో ముంచి పిండిని కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా వాటర్లో డిప్ చేసి చపాతీ ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. మీరు పిండిని మిక్స్ చేస్తూ ఉంటే అది ముద్దలా అవుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలు చేసుకోవాలి. రౌండ్గా చేయనవసరం లేదండి, జస్ట్ ఇలా ఉండలా చేస్తే సరిపోతుంది. వేరే విధంగా కూడా ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు సగం పిండిని ఉండలు చేసుకుని మిగతా పిండిని ఒక క్లాత్ని తడిపి నీళ్ళన్నీ పిండేసి ఆ క్లాత్ని పిండి మీద కవర్ చేసి ఉంచాలి. అలా చేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుందండి. ఇంకో విధంగా ఉండలు చేసుకోవచ్చు అన్నాను కదా. ఈ పిండిని తీసుకుని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసి నైఫ్తో ఈక్వల్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు వీటిని పూరీలాగా వత్తుకోవాలి. నా దగ్గర పూరీ ప్రెషర్ ఉందండి. ఇందులో అయితే ఎన్ని చెక్కలైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. పూరీ ప్రెషర్ లేని వారు ఏదైనా అడుగు ఫ్లాట్గా ఉన్న బాక్స్ని కానీ డబ్బాని కానీ తీసుకుని ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి పిండిని పూరీలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పూరీ ప్రెషర్లో ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని చెక్కలు అనేవి అతుక్కోకుండా పైన కింద కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని ఉంచి ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా రావాలి. చివర్లో ఇలా బ్రేక్ అవినట్లు కనిపిస్తుంది కదా, ఇలా వస్తే చెక్కలు మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఈ విధంగా అన్నీ ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చెక్కలన్నిటినీ వత్తుకున్నాక నెక్స్ట్ ఇవి ఫ్రై చేయడానికి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వెంటనే టర్న్ చేయకూడదండి, 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక టర్న్ చేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేస్తే ఇప్పుడు బబుల్స్ అన్నీ తగ్గి లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చాక ఇవన్నీ పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నప్పుడు తప్పకుండా మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి చెక్కల్ని ఫ్రై చేయండి. ఇలా చేస్తేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇదే విధంగా అన్ని చెక్కల్ని ఫ్రై చేసుకుంటే క్రంచీ అండ్ టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఉండి నోట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అంతేనండి, ఈ పండగకి మీరందరూ ఈ 2 రెసిపీస్ని ట్రై చేస్తారు కదా. ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసి మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.